యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రాణము ఆలకింపుము, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా, ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ద రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ ద షమ్మ చర్చ్ తరపున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ సాయంకాల సమయంలో ఆరాధన క్రమానికి మనం ఏర్పాటు చేసుకున్న దానిని బట్టి దయచేసి ఒక చిన్న విషయము, ఉదయం తెలుగు సర్వీస్లో మనము తెలుగు ఆరాధన ఫేస్బుక్లోను యూట్యూబ్లోను లైవ్ పెట్టవలసిన తరుణంలో ఉండాల్సిన సమయాన్ని చెప్పినట్లు, కానీ రికార్డింగ్ అయిన తర్వాత చివరిలో కొంచెం టెక్నికల్ డిఫికల్టీ ద్వారా వీడియో డిలీట్ అయిపోయింది. దయచేసి అందుని బట్టి ఈరోజు ఇంగ్లీష్ సర్వీస్ ఉండవలసిన తరుణంలో తెలుగు ఆరాధన మేము చేస్తున్నాం. దయచేసి మన్నించండి, మాతో ఏకీభవించండి, మాతో సహకరించండి. కొన్ని టెక్నికాలిటీస్ వల్ల ఉదయం వీడియో అప్లోడ్ చేయలేకపోయాము. దయచేసి మన్నించి ఈ యొక్క ఆరాధనను ఉదయం ఆరాధనగా భావించి మాతో పాటు ఏకీభవించవలసిందిగా మిమ్మల్ని మనఃపూర్వకంగా కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభ ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. ప్రభువా, మనం దీవించండి, ఆస్వాదించండి. ఆరాధన క్రమాన్ని మీ యొక్క హస్తంలో పెడుతుండగా మీ శక్తి, మీ బలము దయచేసి మీరు మాతో నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, బిడ్డలారా, ఈ యొక్క గమనించండి. ఈ యొక్క సాయంకాల సమయంలో మీతో ముచ్చటించవలసిన వాక్యాంశం చాలా ఉన్నది. కానీ వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాట పాడుకుందాం. ఆ పాటలో మనకి ఈ లోకంలో ఉన్న శుభప్రదమైన నిరీక్షణ గురించిన ఒక పాట. అంటే యెహోవాను మనము చూచే విధానంలో ఉన్నాము. ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే సంఖ్యలో ఉన్నామా లేదా అనే పరీక్షతో ఆయనని చూచే విధానంలో మనం ఉన్నాము. కానీ ఈ లోకంలో మనం జీవించినంత కాలము దేవుణ్ణి మనము చూడాలంటే ఈ ఆత్మీయ దృష్టి, ఆత్మీయ కళ్ళు మనకు తెరవబడాలి. ఎప్పుడైతే మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతామో ఆయన మనం చూడలేము, ఆయనకి మనము దగ్గరగా ఉండలేము. కానీ అట్టి స్థితిలో కూడా దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించి, దీవించి, ఆశీర్వదించి, కాచి, కాపాడి మనకు ఇచ్చిన గొప్ప తరుణానికే దేవునికి వందనాలు చెల్లించుకోవాల్సిన అవసరం ఉన్నది. చూడని క్షణము, చూడని విషయము, మరియు దేవునికి ఇష్టకరమైన బిడ్డలుగా ఉండలేకపోయినప్పటికీ దేవుడు మనల్ని విడవకుండా, ఎడబాయకుండా, ఆయన నీతిని బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి మనం నడిపిస్తున్న విధానాన్ని బట్టి, నేను చూడని క్షణము, నీవు లేని బ్రతుకులో ఉన్నప్పటికీ నువ్వు నాకు దేవుడు ఉన్నావు కాబట్టి నీకు వందనాలు ప్రభువా అనే పాట పాడుకుంటూ దేవుని మహిమ పరుద్దాం. నిన్ను చూడని క్షణము. చూడని
ఇహలోక సంబంధం భౌతికంగా యేసుక్రీస్తుని మన స్వంత రక్షకునిగా చూడలేని బ్రతుకు మనం ఊహించలేము. యేసుక్రీస్తు మనల్ని చూడకుండా ఉండే బ్రతుకు మనము అసలు అనుకోలేము. మనము యేసుక్రీస్తుని చూసే కంటే యేసుక్రీస్తు వారు మనల్ని చూసి చూస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కళ్ళు ఎప్పుడు తేరి చూస్తున్నాయట మన గురించి. మనం ఏమైపోతున్నామో, ఏమి చేస్తున్నామో, ఏమి చేయబోతున్నామో. అంత గొప్ప ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుని దేవునికి దూరంగా కాకుండా దేవునికి దగ్గరగా ఉండాలనే మాట జ్ఞాపకం చేసుకొని ఈనాటి కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వర్తమాన భాగ్యమును, లేఖన భాగమును మనము చదువుకుందాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 7 నుండి 10 వచనాల వరకు చదువుకుందాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 7 నుండి 10 వచనాల వరకు మనము చదువుకుందాం. జెసికా వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను. యోనా గ్రంథము 2వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు. యోనా గ్రంథము 2వ అధ్యాయము 7 నుంచి 10 వరకు చదువుకుందాం. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థదేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలుల నర్పింతును. నేను మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీదకి కక్కివేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రియమైన సంగమా, చదవబడిన వాక్యము నిమిత్తం మనము ప్రార్థన చేసుకుందాం. ప్రాముఖ్యమైన అంశంలోకి మనం వచ్చినాం కాబట్టి వాక్యాంశంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్యాంశంలోకి వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పాట ద్వారా మేము మహిమపరిచి ఉన్నాము. దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తుండగా మాతో ఉండి నడిపించి మీ నోటి మాటను మాకు దయచేసి పరలోకపు సింహాసనము తెరచి ప్రభు మాకు మీ మాటలు దయచేయమని, వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని, మీరే మాకు దేవుడు నడిపించమని, అల్పుని నన్ను సిలువ చోటను మరుగుపరుచుకొని మా నోటి మాట, మా హృదయ ధ్యానము మీకు అంగీకారం ఉండకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాట మనం ఆరాధన, కార్పొరేట్ వర్షిప్గా, సామూహిక ఆరాధనగా మనం పాడుకుందాం. ఇక్కడ చెప్పిన మాట చూసినట్లయితే, కూపంలో నుండి దేవుడు నేను మొరపెట్టగా యెహోవా నాకు ఆలకించి నన్ను చెవియగ్గనంటే, దేవుడు మన మనవులను ఎప్పుడు వింటానే ఉంటాడు. మన మనవులను ఎప్పుడు వింటానే ఉంటాడు. అందుకనే దేవుడు మన మనవులు వింటాడు కాబట్టి ఆ మనవులకు దేవుడు జవాబు దయచేస్తూ మనల్ని దీవిస్తున్నాడు. కాబట్టి ఎంత మలినమైన, ఎంత పాప లోకంలో ఉన్నా కూడా యోనా దేవుని పారిపోయాడు. కానీ ఒక్కసారి మనవి చేసిన వెంటనే దేవుడు విని దీవించాడు. కాబట్టి అట్టి పాటను మనం పాడుకుందాం. మన మనవి వినేవాడు, మనం మనవి విని మనల్ని దీవించేవాడు. కాబట్టి వినవా మనవి యేసయ్య అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం. ఈ పాట వచ్చిన మాతో పాటు ఏకీభవించి దేవుని ఆరాధనలో పొందవలసిందిగా కోరుచున్నాను.
వినవా మనవి యేసయ్యా, వినవా ప్రభువా. వినవా మనవి యేసయ్యా, ప్రభువా శరణం నీవయ్యా. మలినము నాగతం పగిలెను జీవితం, చేసుకో నీ వశం. వినవా మనవి యేసయ్యా, మలినము నాగతం పగిలెను జీవితం, చేసుకో నీ వశం. వినవా మనవి యేసయ్యా, వినవా ప్రభువా. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన గొప్ప తరుణానికి దేవునికి మరొకసారి దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. ఆ గొప్ప దేవుని ప్రేమ పొందుకున్న మనము, ఆ దేవుని కృపను పొందుకున్న మనము, మన మనవులను ఆలకించి కష్టాల్లో ఇరుకుల ఇబ్బందుల్లో మనల్ని సేద తీర్చే దేవుడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. వాక్యంలోనికి వెళదాం. దేవాది దేవుడు మనం ప్రేమించిన యొక్క వాక్యాంశాన్ని బట్టి, వాక్యాంశం బట్టి దేవునికి వందనాలు. మన మనవులను విని సేద తీర్చి ఆదరించి కాచి కాపాడే దేవుడు. దయచేసి గమనించండి ప్రియులారా, ఈరోజు యోనా గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనందరికీ తెలిసిన గొప్ప సత్యం ఏంటంటే, యోనా జీవితాన్ని గమనించినట్లయితే దేవునికి అవిధేయత చూపించిన ఆ వ్యక్తి దేవుని మాటకు లోబడకుండా దేవుని పని చేస్తున్నాడు అనుకొని కూడా దేవుని మాట వినవలసిన యోనా దేవుని మాటకు పెడచెవు పెట్టి తన ఇష్టానుసారంగా జీవించి తాను అనుకున్నది చేసి, యెహోవా అనుకున్నది కాకుండా తాను అనుకున్నది చేసి చివరికి ఎటువంటి పరిస్థితిలోనికి వెళ్ళాడో మనందరికీ బాగా ఎరుకైన విషయమే. మనందరికీ తెలుసు, మనందరికీ ఆ యొక్క విషయం తెలుసు. దేవునికి విరుద్ధముగా దేవునికి అవిధేయత చూపించి ఎక్కడికి వెళతామనేది ఖచ్చితంగా మనకి బాగా తెలుసు. యోనా జీవితాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాము, కానీ మన జీవితాన్ని కనుక మనము పరీక్షించుకుంటే, మన జీవితం లోతులోనికి మనం వెళితే, మన జీవితాల యొక్క ఈ లోతుల ఆ యొక్క ఆలోచనలలోనికి మనం వెళితే దయచేసి గమనించండి, ఎన్నిసార్లు అలాగూ దేవునికి విరుద్ధముగా, దేవునికి దూరముగా, దేవునికి సన్నిహితంగా లేకుండా అవిధేయత చూపించి దేవునికి ఎన్నిసార్లు దేవునిని మనము కష్టపెట్టాము, దేవుణ్ణి మనము రోదన పెట్టామో మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం. దయచేసి గమనించండి ప్రియులారా, మనము దేవునికి దూరం అవటం వల్ల దేవునికి
దేవుని మహిమలో కానీ, దేవుని యొక్క కృపలో కానీ, దేవుని యొక్క ప్రేమలో కానీ తగ్గి హెచ్చులు ఉండవు, హెచ్చు తగ్గులు ఉండవు. మనం దేవునికి ఇష్టం ఉన్నది దాన్ని బట్టి దేవుని యొక్క గొప్పతనం పెరగదు, లేక మనం దేవునికి ఇష్టం లేకపోతే దేవుని గొప్పతనం తగ్గదు. దేవునికి మనము సన్నిహితంగా జీవిస్తే మన స్థాయి పెరుగుతుంది, మనము దేవునిలోకి ఎదుగుతాం. గాడ్ డస్ నాట్ చేంజ్, వీ బికమ్ ట్రాన్స్ఫార్మ్డ్. దేవుడు మారేవాడు కాడు కానీ ఎన్నడూ మారని దేవుడు. కానీ అటువంటి ఎన్నడూ మారని దేవుడు కనుక మనం విధేయత చూపిస్తే ఏమవుతుందో తెలుసా? మనం రూపాంతరము చెందుతాం. దయచేసి గమనించండి. ఈ క్షణంలో మనం గమనించినట్లయితే యోనా ఒక నూతనమైన రూపాంతరము చెందాడు. మత్స్యపు ఆక బెల్లీ ఆఫ్ ద ఫిష్ హీ వాజ్ ట్రాన్స్ఫార్మ్డ్, రూపాంతరము చెందాడు. దయచేసి గమనించండి. ముందుకు ఎలా చెందాడో మనం చూసుకుంటున్నాం. దయచేసి గమనించండి. మనం చదవబడిన వాక్య భాగంలో చాలా ప్రాముఖ్యమైన అంశములు మనము గమనించవలసిన అవసరం ఉన్నది. యోనా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో, కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా. దయచేసి గమనించండి ప్రియులారా, ఇక్కడ యోనా మూర్ఛిల్లగా అనే మాట పలుకుతున్నాడంటే సాధారణంగా మన యొక్క భౌతికపరమైన ఈ ఫిజికల్ లైఫ్లో, శారీరక సంబంధమైన జీవితంలో మూర్ఛ లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవటం అనేది, లేకపోతే మన యొక్క కాన్షియస్ మనము కోల్పోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? కళ్ళు తిరిగి పడిపోవటం అంటే మనకు ఊహ తెలీదు, మన చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో తెలీదు. అది మూర్ఛ. ఏమైందంటే మూర్చొచ్చి పడిపోయాడు అంటారు. మూర్చొచ్చి పడిపోతే చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో తిరిగి ఆ నీళ్లు కొట్టి లేపేంత వరకు తెలియదు. కానీ ఇక్కడ యోనా ఒక మాట పలుకుతున్నాడు. దయచేసి గమనించండి. దాని యొక్క పరమార్థం ఏమనగా, నేను నాలో నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా అంటే యోనా తన యొక్క ఉనికిని ఆ యొక్క తిమింగలపు కడుపులో, ఒక విషయం గమనించాలి, మత్స్యము కడుపులో ఉన్నానని యోనాకు తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు, ఎటువంటి పరిస్థితులలో ఉన్నాడో తెలీదు. కానీ తాను సముద్రంలో వేయబడ్డాడని తెలుసు, సముద్రపు నీటిలో మునిగాడని తెలుసు. కానీ మునిగిన వ్యక్తి చనిపోకుండా ఇంకా సజీవంగా ఉన్నానంటే ఇది దేవుని కృపను బట్టి నేను భద్రపరచబడ్డాను అని ఎరిగి, దయచేసి గమనించండి, సముద్రపు నడి ఒడ్డులో ఎవరైనా నీటిలో పడవేస్తే ఆడు ఎంత గజ ఈతగాడైనా, ఎంత ఈత వచ్చినా, సప్త సముద్రాలు అవలీల ఈదే వచ్చినా కూడా ఎక్కువసేపు సముద్రంలో ఉండలేదు. ఆ ఉప్పు నీటిని బట్టి కానీ, ఆ యొక్క పరిస్థితులను బట్టి కానీ ఎంత ఈదుకుంటా వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఏదో ఒక క్షణాన చనిపోతారు. సముద్రపు నడి సముద్రంలో ఏవేయబడినా నేను ఇంకా బ్రతికున్నానంటే నాకు దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు. మరణపు అంచుల వరకు తీసుకుని వెళ్ళి, మరణంలోనికి తీసుకుని వెళ్ళి, దయచేసి గమనించండి, ఓడలో హాయిగా నిద్రపోతున్నాడు. ఓయే నిద్రపోతా అని పిలిపించుకున్నాడు. దయచేసి గమనించండి, మనుషుల చేత ఓయే నిద్రపోతా అని పిలిపించుకున్నాడు. ఓడలో సంరక్షణ ఉంది అనుకున్నాడు, ఓడ కిందకు వెళ్ళి పడుకున్నాడు. దయచేసి గమనించండి, కీర్తనకారుడు అన్నట్టు, ప్రభువా నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి వెళ్ళిపోను ప్రభువా, నీ సన్నిధి నుండి ఎక్కడ పారిపోను ప్రభు, ఎక్కడ దాక్కోను ప్రభు, దాక్కోలేను, పారిపోను. ఒకవేళ పారిపోయినా కూడా దాక్కోలేను ప్రభు, ఎందుకంటే ఎక్కడ ఆకాశంలో వెళ్ళినప్పుడు నువ్వు ఉండవు, పాతాళంలో నేను అక్కడ మంచం వేసుకుని కూడా నేను అక్కడ స్థావరం పెట్టి కూడా నువ్వు అక్కడ ఉన్నావు. ఎక్కడికి వెళ్ళినా ప్రభు నీ సన్నిధి నుండి నేను పారిపోయాను కాబట్టి ఇదిగో ప్రభు ఎక్కడికి పారిపోకుండా ఇదిగో నీ దాసం, నీలో నేను దాసం అయిపోతాను, నీలో నేను లీనమైపోతాను ప్రభు అని కీర్తనకారుడు అన్నట్లు యోనా అనుకున్నాడు. నినివేకి వెళ్ళవలసిన యోనా తర్షీషుకు బయలుదేరి అక్కడ జరిగిన సంఘటన అంతా మనకు తెలుసు. ఆయన ఏమనుకున్నాడంటే ఆ యొక్క ఓడ యొక్క నడిబొడ్డులో వెళ్ళి కూర్చొని హాయిగా నిద్రపోతున్నాడు, సంతోషం అనుకున్నాడు, సమాధానం అనుకున్నాడు. కానీ దయచేసి గమనించండి పిల్లారా, ఈ లోకం ఇచ్చే సమాధానము తాత్కాలికమైనది. దయచేసి గమనించండి, ఈ లోకం కనుక మనం ముందుకు వెళితే, ఈ లోకాన్ని చూసి లోకంలో మనకి సేద తీరుతుంది అనుకుంటే మాత్రం అది మరణానికే సేద తీరుతుంది. దయచేసి గమనించండి. అందుకని అంటాడు కదా, ఒకనికి ఒక మార్గము
మంచి అని తెలిసినప్పటికీ ఆ మార్గము చివరికి మరణానికే తీసుకువెళ్తుందని మన సామెతల్లో చూస్తుంటున్నాం. There seemeth a way which is right unto a man, but the end thereof is a way of death. మనిషికి మంచి అనుకున్న ఆ మార్గము చివరికి మరణానికి తీసుకొని వెళ్తుంది. యోనా అనుకున్నాడు, అమ్మయ్యా తప్పించుకున్నాను దేవుడి నుంచి, నేను ఓడలో తెలుసుకున్నాను, కూర్చున్నాను, హాయిగా పడుకుంటున్నాను. దయచేసి గమనించండి పిల్లరా, ఈ లోకం ఇచ్చే నెమ్మది, ఈ లోకం ఇచ్చే సేద, ఈ లోకము తీర్చే సేద, ఈ లోకం ఇచ్చే నిమ్మలమైన మనస్తత్వం అనుకునేది దయచేసి గమనించండి, అది కానే కాదు. ఓడ యొక్క నడిబొడ్డులో హాయిగా పడుకున్నాడు, కానీ నీటి నడిబొడ్డులో వేయబడ్డాడు. జీవంలో నుంచి జీవం అనుకున్నాడు, కానీ ఈ లోకంలో జీవం అనుకున్నాడు, అది మరణానికి తీసుకుని వెళ్తుంది అంత గమనించాల. జీవంలో హాయిగా ఉన్నాడు, కానీ ఆ మరణంలోనికి తీసుకొని వెళ్ళి దేవుడు, ఆ మరణంలో దేవుడు యోనాను దర్శించాడు. దయచేసి గమనించండి, మీ క్లిష్ట పరిస్థితి, మీ యొక్క సముద్రం ఏంటి, మీ జీవితంలో యొక్క పడిపోయిన స్థితి ఏంటి, మీరు కనుక దేవుని యొక్క చిత్తానుసారంగా నడుస్తున్నారా లేదా అని మీకు తెలుసు, నాకు తెలుసు. మన జీవితాలలో, క్రైస్తవుని జీవితంలో తను దేవునికి దగ్గరగా ఉన్నాడా లేదని తనకొక్కడికి తెలుసు, కానీ ఇంకెవరికి తెలియదు. దేవునికి ఒక్కడికి మాత్రం తెలుసు, అంతే. మీరు దేవుని యొక్క మాట మనం క్రైస్తవులంగా దేవుని యొక్క మాట వింటున్నారా లేదా అనేది ఒక ప్రశ్న. దేవుని యొక్క మాట అంటే ఏంటి, దేవుని యొక్క ఆజ్ఞలు అంటే ఏంటి, ఆజ్ఞలు గైకొనాలి మనము. దయచేసి గమనించండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ యొక్క కుప్పములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ లోకంలో మంచి, ఈ లోకంలో సంతోషము, ఈ లోకంలో సమాధానము ఏదైతే ఇస్తుందో దాని కొరకు యోనా వెళ్ళి హాయిగా నిద్రపోతున్న తరుణంలో ఆ నిద్ర అవస్థలో నుంచి పైకి లేపి తీసుకొని వచ్చి మరణంలోనికి దేవుడు ఆ యోనాను అనుమతించాడు. దయచేసి గమనించండి. కానీ యోనా యొక్క జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, మరణపు ఊబిలోనికి, కూపం అంటాడు కదా, కూపంలో అంటాడు, ఆ మరణపు కూపంలోనికి యోనాను ప్రవేశపెట్టి ఆ మరణము దేవునికి విరుద్ధంగా లేకుండా యోనాను ఆ మరణము ఏమి చేయలేక దేవుడు కాచి కాపాడాడు. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ కాలంలో తెగులు వచ్చింది, కరోనా వైరస్ వచ్చింది, COVID-19 అంటున్నారు. చాలామంది ఏమంటున్నారంటే, దేవుని యొక్క బిడ్డలు కానీ ఇతర లోక సంబంధులు కానీ లోకస్తులు కానీ ఏమంటున్నారంటే, ఇది దేవుడిచ్చిన న్యాయ తీర్పు, పాపం చేసిన దేవుడిచ్చిన న్యాయ తీర్పు. అవన్నీ మనం మాట్లాడవలసిన అవసరం లేదు, కానీ దేవుడు అనుమతించాడు, జరుగుతుంది. దయచేసి గమనించండి పిల్లరా, ఏ వ్యాధికైనా కానీ ఏ తెగులు కానీ దేవుడు కారకుడు కాడు, దేవుడు అనుమతిస్తాడు. దయచేసి గమనించండి, God is not the cause of any plague, but He is the person who permits the plague, but He also is a person who makes you out of that plague, and He doesn't make you a victim of that plague. దేవుడు తెగులను అనుమతిస్తాడే తప్ప ఆ తెగుల్లో నువ్వు చనిపోకుండా, నువ్వు దానికి నాశనం అవ్వకుండా నిన్ను కాపాడే దేవుడు. తెగులను అనుమతిస్తాడు, కానీ తెగులకు కారకుడు దేవుడు కాడు. దయచేసి గమనించండి. ఈ COVID-19 పై కరోనా వైరస్ ఎంతోమంది ఏమేమో అంటున్నారు. దయచేసి గమనించండి ప్రియులారా. కానీ వీటన్నిటిని మనం గమనిస్తుండగా ఇక్కడ యోనాకి కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన వైరస్ ఉంది. దయచేసి గమనించండి. కరోనా వైరస్ కంటే COVID-19 కంటే ప్రమాదకరమైన వైరస్ ఏంటంటే అవిధేయత. దేవునికి అవిధేయత చూపించాడు. దేవునికి అవిధేయత చూపించి బయటకు వచ్చి ఏమంటాడు, కూపంలో పడిన తర్వాత ఈ లోకానికి నేను మూర్ఛిల్లుతున్నాను, ఈ లోకానికి నేను మూర్ఛపోతున్నాను. దయచేసి గమనించండి ప్రియులారా, నేను ఇంతకన్నట్టు ఎవరన్నా మూర్ఛపోతే వారికి కాన్షియస్ ఉండదు, వారికి ఊహ ఉండదు, వారు ఏమి చూడలేరు, వారికి ఆ మతి ఉండదు, ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలీదు. కూపములో నుండి నన్ను రక్షించడానికి నువ్వు వచ్చావు ప్రభువా అని జ్ఞాపకం చేసుకుని, ఈ లోకానికి, లోక మర్యాదలకు తాను దాసహుడై అవిధేయత చూపించి దేవునికి దూరంగా ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటకు మూర్ఛిల్లాడు. కానీ దేవుని యొక్క సన్నిధి రాగాల్ని, దేవుని యొక్క ప్రశస్తమైన ఆ కాపుదల కనపడంగాల్ని, అరే నేను సముద్రంలో వేయబడ్డాను, సముద్రంలో నేను చనిపోవలసిన వాడను, చనిపోయి పరలోకానికి చేరవలసిన నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే ఇది నిజంగా దేవుని చిత్తము, దేవుని నడిపింపు. దేవుడు నన్ను బ్రతకనిస్తున్నాడు. ఈ
సముద్రపు నడి బొడ్డులో కూడా నన్ను దేవుడు బ్రతికే ఉంచాడని చెప్పి అప్పుడు తెలుసుకొని ఏమంటాడంటే, ప్రభువా నీ మాటకు నేను మూర్ఛిల్లాను, కానీ ఇప్పుడైతే నీ యొక్క ఈ కోపానికి, ఈ పాపానికి, అవిధేయతకి, నీకు విరుద్ధంగా ఉండే ప్రతి విషయానికి నేను మూర్ఛిల్లుతున్నాను ప్రభువా. దానితో నాకు ఏ సంబంధం లేదు ప్రభువా. నేను మూర్ఛిల్లగా దేనికోసం మూర్ఛిల్లాను? ప్రస్తుతానికి ప్రభువా, ఇంతకుముందు నీ మాటకు నేను మూర్ఛిల్లి, నీ మాటకు పెడచెవి పెట్టి, నీ మాట నేను వినకుండా, నీ మాటకు నేను నా యొక్క ఊహ తెలియకుండా నేను ముందుకు వెళ్ళాను. కానీ ఇప్పుడు ప్రభువా నీ వచ్చిన ఈ కృపకు మరి నేను ఈ లోకానికి మూర్ఛిల్లుతున్నాను, ఈ లోక ఆశలకు మూర్ఛిల్లుతున్నాను, ఈ యొక్క లోకంలో ఉన్న ఈ అవిధేయతకు నేను మూర్ఛిల్లుతున్నాను. ఇదిగో విధేయత చూపిస్తానని ఏమంటానంటే, నా కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటున్నాను. దయచేసి గమనించండి ప్రియులారా, యోనాకు వచ్చిన ఈ పరిస్థితి మనకి రాకూడదు. ఏంటంటే యెహోవాను మళ్ళీ జ్ఞాపకము చేసుకోవలసిన అవసరం రాకూడదు. ఎందుకంటే యెహోవాను జ్ఞాపకము చేసుకుంటున్నామంటే దయచేసి గమనించండి, మర్చిపోయిన పరిస్థితి ఉన్నది, మతి మరుపు ఉన్న. దయచేసి గమనించండి, మర్చిపోయామంటే ఈ చిన్న చిన్న లోకాల్లో ఉన్న మతి మరుపు కాదండి. దయచేసి గమనించండి, మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునికి విరుద్ధంగా మనం ఎప్పుడు వెళ్ళిపోతామో మనం దేవుడిని మరిచినట్లే. కానీ దేవుడు విడువడు, ఎడవాయడం మన గురించి ఎల్లప్పుడూ ఆ మతి మరుపు లేకుండా, ఆ మరచిపోకుండా ఉండునట్లు యెహోవా మనలను ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకోవడానికి, మర్చిపోకుండా ఉండడానికి ఈనాటి కాలము కూడా యేసుక్రీస్తుని తన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకొని మన కొరకు దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. మనల్ని ఎక్కడ మర్చిపోతే దేవుడు మరిచేవాడు కాడు. కానీ ఒకవేళ దేవుడు మరిచేవాడు కాడు, కానీ తన బిడ్డలైన నీవు నేను ఎప్పుడైతే దేవుడిని మర్చిపోతామో, ఆ మతి మార్పులో దేవుడిని విడిచిపెడతామో, దేవుడిని విస్మరిస్తామో, ఆ విస్మరణ స్థితిలో, ఆ మర్చిపోయే స్థితిలో, దేవునికి దూరమైన స్థితిలో తండ్రి కుడి పార్శ్వమున యేసుక్రీస్తు వారు ఉండి, ప్రభువా నిన్ను ఈ వ్యక్తి మర్చిపోయాడు, ప్రభువా ఈ వ్యక్తి నిన్ను మర్చిపోయాడు, కానీ తన మర్చిపోయిన స్థితిని బట్టి, మిమ్మల్ని విసర్జించిన స్థితిని బట్టి, మీకు అవిధేయత చూపించిన విధానాన్ని బట్టి దాన్ని మీరు శిక్షించకుండా ప్రేమించు ప్రభువా అని ఈనాటికి కూడా యెహోవా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన ప్రేమ, చాలా గొప్ప ప్రేమ అది. ఏమంటున్నాడు చూడండి, ఎంత గొప్ప విషయం మనం గమనించినట్లయితే, కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుంది. దయచేసి గమనించండి ప్రియులారా, యెహోవాను విడిచి, యెహోవాకు దూరంగా ఉండి, యెహోవా సన్నిధికి వెళ్ళలేక, యెహోవా యొక్క చిత్తానుసారంగా జీవించలేక, ప్రార్థన చేసుకోవాల్సిన రీతిలో చేసుకోలేక, బైబిల్ చదువుకోవాల్సిన రీతిలో చదువుకోలేక, అంతకంటే ప్రాముఖ్యంగా ఈ లోకంలో పాపాలు చేయకుండా ఉండడమే కాకుండా దేవుని కొరకు చేయవలసిన కార్యములు చేస్తూ ఉండంగా మనము చేయలేని పరిస్థితులలో దేవుని మనము విస్మరించిన వారం అవుతాం, దేవునికి మనము అవిధేయత చూపించిన వారం అవుతాం. అవిధేయత అంటే ఏంటండి? దేవుని యొక్క ఆజ్ఞలను విరగొట్టవలసిన అవసరం లేదు, దేవుని యొక్క ఆజ్ఞలను మనము విరిచేయవలసిన అవసరం లేదు, కానీ దేవుడు చెప్పి ఉండవలసిన రీతిలో మనము లేకపోతే అదే దేవునికి అవిధేయత. దయచేసి గమనించండి, బలులు అర్పించడం కంటే విధేయత చూపించడం మేలు, ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో గొప్ప కార్యం అంటాడు. ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ సాక్రిఫైస్. విధేయత చూపించడం దేవునికి అవసరం. విధేయత చూపిస్తే దేవుడు ఎక్కడ లేని సంతోషాన్ని పొందుకుంటాడు. దయచేసి గమనించండి. ఎందుకంటే ఆ తండ్రి మనల్ని కుమారులుగా చేసి విధేయత చూడండి ఏమంటాడు, ఏం చేసుకుంటుని? జ్ఞాపకము చేసుకుంటుంది. ఎక్కడ? మూర్ఛలుగా. దయచేసి ప్రభువా ఇదిగో నేను ఈ లోకానికి, ఈ లోక సంబంధానికి, లోక ఆశలకు, లోక భయానికి నేను మూర్ఛిల్లిపోతున్నాను ప్రభువా. నాకు ఎటువంటి ఈ లోకానితో నాకు ఎటువంటి ఊహ వద్దు, ఈ లోక పరిస్థితులకు నాకు ఊహ వద్దు. ఆ ఊహ అంతా కేవలం నీ కోసమే ప్రభువా. ఐఎమ్ going unconscious for the world, I am going to be conscious for you Lord. Unconscious for the world. లోకానికి మూర్ఛిల్లి నీలో ప్రభువా నేను ఉద్భవిస్తాను. I will be born for you Lord. I will transform for you Lord. దేవుడు కోరేది మార్పు కాదండి, రూపాంతరము. దేవుడు కోరేది చేంజ్. God does not want change, he wants transformation.
మార్పు అనేది తిరిగి మారి మళ్ళీ పాపంలో పడే ప్రమాదం ఉన్నది. కానీ రూపాంతరం వచ్చింది, ట్రాన్స్ఫార్మ్ అయితే ఏమవుతుందో తెలుసా? 360 డిగ్రీ టర్న్ తిరిగి వెళ్ళవలసిన అవసరం లేదు. దయచేసి గమనించండి ప్రియులారా. అందుకని ఏమంటాడు, నేను కోపంలో ఉండగా నా ప్రాణం నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని, పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చిన. దయచేసి గమనించండి, ఆ పాపపు కూపమునికి మూర్ఛిల్లి, పాపపు ఆ తలంపులకు మూర్ఛిల్లి, అవిధేయతకు తాను మూర్ఛిల్లుకొని ఒక దేవుని సన్నిధిలో తిరిగి తన ఉనికిని తెచ్చుకున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు చూడండి, నీ పరిశుద్ధాలయములోనికి. పరిశుద్ధాలయం అంటే మనం అనుకుంటాం ఈ లోకంలో ఉన్న చర్చెస్ అనుకుంటాం, దట్ ఇస్ ట్రూ. పరిశుద్ధాలయం అంటే ఏంటంటే దేవుడు ఉండే స్థలము. దేవుడు మన హృదయంలో ఉన్నాడు, ఇది ఒక పరిశుద్ధాలయము. మన చర్చిల్లో దేవుడు ఉన్నాడు, ఇది ఒక పరిశుద్ధాలయం. మన గృహాలలో దేవుడు, అది ఒక పరిశుద్ధాలయం. కానీ దేవుడు నివాసము చేసే పరిశుద్ధాలయం ఏంటో తెలుసా? పరలోకము. దయచేసి గమనించండి, ఎప్పుడైతే పాపపు కూపంలో నేను లోకానికి మూర్ఛిలించుకుని, లోకానికి ఎటువంటి సంబంధం లేకుండా, లోక ఆస్తులకు ఎటువంటి సంబంధం లేకుండా విధేయతతో నన్ను దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని నేను మనవి చేశానో, ఆ మనవి ఎక్కడొచ్చిందంట? పరిశుద్ధాలయంలోనికి వచ్చినవి కాకుండా నీ యొద్దకు నా మనవి వచ్చెను. ఎంత గొప్ప కార్యమో చూడండి. దేవుని యొద్దకు మన మనవి వెళ్ళాలి, దేవుని యొద్దకు మన మనవి చేరాలి. పరిశుద్ధాలయము వరకే కాదు, పరిశుద్ధాలయంలోనికి వెళ్ళి దేవునికి మొర పెడతమే కాదు, ఆ పరిశుద్ధాలయంలోనికి వెళ్ళిన ఈ మొర, ఈ మనవి పరిశుద్ధాలయము దాటుకొని దేవుని చెవిలోనికి వెళ్ళాలి. దయచేసి గమని, నీ వద్దకు వచ్చానంట. అంతే అర్థం ఏంటంటే, అప్పటి వరకు యోనా చేసిన ప్రార్థన, అప్పటి వరకు యోనా చేసిన జీవితము ఆ పరిశుద్ధాలయ ద్వారం వరకే వచ్చింది. దయచేసి గమనించండి ప్రియులారా. నా హృదయంలో పాపము లక్ష్య పెట్టినలా దేవుడు నా మొర వినడని కీర్తనకారుడు అన్నట్లు, మన మనవులు, మన ప్రార్థనలు దేవుడు కొన్నిసార్లు వినట్లేదు అంటాం. దయచేసి గమనించండి, దేవుడు వినకుండా విడిచేవాడు కాడు. ప్రతి ప్రార్థన వింటాడు. వినే దేవుడు చెవికి ఎగ్గాలి. వినడం వేరు, చెవి ఎగ్గడం వేరు. వినడం అంటే అన్నీ మనం సౌండ్ వింటున్నాం. ఇప్పుడు కూర్చున్నవారు ఫ్యాన్ సౌండ్ ఉంటుంది, ఆ సౌండ్ ఉంటుంది, బయట వెహికల్ సౌండ్ ఏవేవో ఉంటాయి. కానీ మీరు దేనికి చెవి ఎగుతున్నారు? మా ప్రసంగానికి చెవి ఎగుతున్నారు. 1,00,000 మంది, కోట్ల మంది, కోట్లాని కాదు కోట్ల ప్రార్థనలు దేవుడు చేస్తాడు. ఆ కోట్ల ప్రార్థనలో నీ ప్రార్థన, నీ మనవి హృదయంలో ఉన్న ఆ పాపాన్ని తొలగింపబడి, హృదయంలో ఉన్న మలినాన్ని తీసివేయబడి, రిక్త హృదయంతో, పరిశుద్ధ హృదయంతో, పాపము కడగబడిన హృదయంతో కనుక నువ్వు మనవి చేస్తే, ఈ కోట్ల ప్రార్థనలో నీ ప్రార్థన దేవుని చెంత, నీ దేవుని యొద్దకు వెళ్ళిందా లేదా అనేదే ప్రశ్న. చాలా మంది దేవుడు నా ప్రార్థన వినట్లేదండి. ఎందుకు వినట్లేదంటే నీ ప్రార్థన మందిర ఆవరణంలోనికి వరకే సరిపోతుంది, దేవుని యొద్దకు వెళ్ళట్లేదు. దయచేసి దేవుని యొద్దకు వెళ్ళట్లేదంటే దేవుని యొక్క చెవి దాకా వెళ్ళట్లేదు. దేవుడు వింటున్నాడే కానీ చెవి ఎక్కట్లేదు. దయచేసి గమనించండి, దేవుడు వినేది ఒక ఎత్తు అయితే, విని దాని ప్రకారము జవాబు దయచేసేది ఇంకొక ఎత్తు. దయచేసి గమనించండి. ఎందుకంటే ఆ యొక్క ప్రేమ, ఆ కనికరం ఏంటంటే, దేవుడు చెప్పాడు, నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దాట్ ఈజ్ ఇట్. అంతే. నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు ఎన్నిసార్లు మొరపెట్టినా, ఏ విషయానికైనా మొరపెట్టినా, నువ్వు మొర ఎలా ఉండాలంటే దేవుణ్ణి జ్ఞాపకము చేసుకునే విధానంగా కాకుండా దేవుణ్ణి స్మరణ చేసుకునే విధానంగా ఉండాలి. దయచేసి గమనించండి. ప్రసంగి ఏమంటాడు 12వ అధ్యాయంలో, దుర్దినములు రాకముందే వీటి యందు నాకు ఏ సంతోషము లేదని చెప్పక మునిపే నీ బాల్యమందే సృష్టికర్తను జ్ఞాపకము చేసుకోమని కాదండి. దయచేసి గమనించండి, క్షుణ్ణంగా చదవండి. సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటాడు. జ్ఞాపకం తెచ్చుకోవడం అంటే మర్చిపోయే ప్రమాదం ఉన్నది. మర్చిపోకుండా నీవు సృష్టికర్తను ఎల్లప్పుడూ స్మరించడం అంటే ఏంటో తెలుసా? నా ప్రతి ఊపిరికి దేవునే ఉండాలి. నా ప్రతి ఊపిరికి దేవునికే, నాకు ఊపిరిని దాసోహం చేయాలి. నా ప్రతి ఊపిరిని దేవునికే స్వాధీనం చేసుకోవాలి. ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నా ఊపిరిచ్చి నీకు వందనాలు. ప్రతి ఊపిరికి దేవునికి మనము కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం. కానీ అంతగా దేవుడు మనల్ని కోరట్లేదు. దయచేసి గమనించండి ప్రియులారా. స్మరణకు తెచ్చుకోవాలి. స్మరించడం అంటే ఏంటో తెలుసా? హానోకు వలె దేవునిలో నడవాలి, దేవునితో నడవాలి, దేవుని కొరకు నడవాలి. హానోకు దేవునితో నడిచాను కాబట్టి తీసుకువెళ్ళబడ్డాడు, కొనిపోబడ్డాడు. మరణం లేదు హానోక్కి.
కానీ ఈ లోకంలో జీవించినంత కాలము యోనా చెప్తున్నాడు ఏంటంటే, నేను ఎప్పుడైతే దేవునికి నా యొక్క కూపంలో ఉన్నప్పుడు నేను దేవుని దయచేసి గమనించని పిల్ల, నీ కూపం నా కూపం ఏంటి, మన కూపం ఏంటి, మన అర్థధ్వని దేవుడు వింటాడా లేదా? మనం చదువుకున్న కీర్తన చదువుకున్న అర్థధ్వని విను ప్రభువా. అర్థధ్వని ఏంటో తెలుసా? ఎన్నిసార్లు పిలిచినా దేవుడు మనల్ని దీవించే వ్యక్తి, ఎన్నిసార్లు పిలిచినా దేవుడు నన్ను దీవిస్తాడని నమ్మి పిలవంగా మనం కేకబడుతున్నాం. అది అర్థధ్వని. అది ఎక్కడ చూస్తున్నాం? క్రొత్త నిబంధనలో గురుడివాడు దావీదు కుమారుడా అని పిలిచాడు. శిష్యులు వాడిని త్రోసివేసేశారు. కానీ అన్నాడు, ప్రభువాని విని అర్థధ్వని చేశాడు. యేసుక్రీస్తు విని దానికి కంటి చూపు దయచేశాడు. దయచేసి గమనించండి ప్రియులారా, కొన్నిసార్లు ప్రార్థనలు విని దేవుడు వెంటనే జవాబిస్తారు. కొన్నిసార్లు ప్రార్థనలకి సమయం తీసుకుంటారు. కొన్నిసార్లు ప్రార్థనకు జవాబే రాదు. డోంట్ స్టాప్ ప్రేయింగ్. ప్రార్థన చేయటం మానవద్దు. ఎందుకంటే అర్థధ్వని దేవుడు వినాలని కోరుచున్నాడు. అంటే అర్థధ్వని ఏంటంటే, ప్రభువా నా జీవితంలో ఇంకా సర్వస్వము నీవే, ఇది కాదు, నా స్నేహితులు కాదు, నా బంధువులు కాదు, నా శ్రేయభిలాషులు కాదు, నా యొక్క తోబుట్టువులు కాదు, నా కుటుంబం కాదు, కానీ నేను కాదు, కానీ అదంతా నువ్వే ప్రభువా అని, ఇదిగో నీ తట్టు నేను తిరుగుతున్నాను, నీ యొక్క వశంలోనికి నేను వస్తున్నాను. ఇదిగో ప్రభువా కూపంలో ఉన్నాను, నా జీవితాన్ని నువ్వు గమనించావు, మరణానికి వెళ్ళసిన నన్ను మరణములో కూడా నువ్వు నన్ను జీవింపజేసేవే. సముద్రంలో నేను జీవిస్తున్నాను, ఎక్కడున్నానో తెలియదు, కానీ నేను జీవితంగా సజీవంగా ఉన్నాను. దయచేసి నన్ను జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభు, ఎక్కడి నుంచి నేను నీకు నూతనమైన జీవితాన్ని చూపిస్తానని చెప్పి తాను ఏం చేశారంటే, అంతకంటే ముందు చూడండి, యోనా గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, 4వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరల చూసేదని అనుకుంటుని. చూడండి ఏమంటాడు, నీ పరిశుద్ధాలయము తట్టు నేను చూచేదని అనుకుంటుని అంటే, దేవుని సన్నిధిని విడిచి, దేవుని సన్నిధిని నుండి పారిపోయి, ఆ పరిశుద్ధాలయంలో నుండి పారిపోయి దేవుడు యోనా ఏం చేశాడంటే, దేవుని యొక్క సన్నిధి పారిపోయిన తర్వాత, ఆ కూపంలో పడిన తర్వాత, ఏ సన్నిధిలో ఏ స్థలంలో యోనా ఉండాలో ఆ స్థలంలో లేకుండా వేరే స్థలానికి వచ్చాను. కాబట్టి ప్రభు, ఇదిగో నేను ఉండవలసిన స్థానాన్ని నేను చూస్తాను అనుకున్నాను అంటాడు. నీ పరిశుద్ధాలయంలో చూచుదని అనుకున్న వెంటనే ఏం చేశాడు? చూశాడు. దయచేసి గమనించండి ప్రియులారా, దేవుని కొరకు నేను ఏదన్నా చేయాలి అనుకునేది ఒక ఎత్తు అయితే, చేసి ముగించడం ఇంకొక ఎత్తు. చూసేదని అనుకున్నాను, సర్లే పోయిందిలే, చూసేదని అనుకున్నాను, దేవుడు కుదరలేదులే, అట్లా కాదండి. చూచేదని అనుకుంటుని అంటూ తన జీవితాన్ని సమస్తాన్ని దేవునికి సమర్పించుకొని అంటాడు, ఇదిగో నీ పరిశుద్ధాలయంలోనికి నేను చూచేదని అనుకుంటుని అని 4వ వచనంలో చెప్తూ 7వ వచనంలోకి వచ్చేసరికి, నేను ఈ లోకానికి మూర్ఛిల్లగా నీకు నేను శ్వాస పీలుస్తూ, నా శ్వాస నీకు అందించి, నా శ్వాసన బ్రతుకంతా నీకు సమర్పించుకొని, నేను ఎప్పుడైతే నీ పరిశుద్ధాలయంలోనికి నా మనవి ఎప్పుడైతే చేరుతుందో, నీ పరిశుద్ధాలయంలోని నేను చూడాలనుకున్నాను, అంతేకాకుండా నేను వచ్చాను, నా మనవి పరిశుద్ధాలయం దాటి నిన్ను చేరింది ప్రభువా, నీకు వందనాలు ప్రభువా అని దేవునికి స్తుతులు చెల్లించాడు. దయచేసి గమనించండి, నీ యొక్క కోపం ఏంటి, నీ యొక్క పాప కోపం ఏంటి, అది ఏదైనా కావచ్చు, నీకు తెలుసు, నాకు తెలుసు. దేవునికి విరుద్ధంగా ఏదైనా అది ఉంటే దయచేసి దాన్ని తీసేసుకొని దేవుని సన్నిధిలోకి రండి. మళ్ళీ దేవుని మర్చిపోయి ప్రభు నేను జ్ఞాపకం చేసుకుంటానే పరిస్థితిలోకి దయచేసి రావద్దు, అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఒక్క క్షణం దేవుడు మనల్ని మర్చిపోతే ఇక మనకు పుట్టగతులు ఉండవు. మనం దేవుని మర్చిపోతే, దయచేసి గమనించండి, చాలా కీలకమైన ఒక ప్రస్తావన తీసుకొస్తున్నాను. దేవుడు గనక మనల్ని మర్చిపోతే మనకి పుట్టగతులు ఉండవు. మనము దేవుని మర్చిపోతే మనకి పుట్టగతులు ఉండవు. కానీ మనము దేవుణ్ణి మర్చిపోయినా దేవుడు మనల్ని మరవకుండా మనకి పుట్టిన ఆ యొక్క గతిని, పుట్టిన స్థితిని మనకు తీసుకుని వచ్చి లోకంలోనికి ప్రవేశపెట్టాడు. దయచేసి గమనించండి. ఇప్పుడు ఏమంటాడు యోనా, ఇదిగో ప్రభువా, నీ యొక్క స్థితిని బట్టి, నీ కృపను బట్టి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏమంటాడు చూడండి. అలాగే ముందుకు వెళ్తుండగా 10వ వచనం గమనించినట్లయితే ఏమంటాడు? 10వ వచనంలో, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయేగా అది యోనాను నేల మీద కక్కివేశాను. దయచేసి గమనించండి ప్రియులారా, సముద్రంలో ఉన్న యోనా చివరికి నేల మీదకి వచ్చాడు. కూపంలో ఉన్న యోనా చివరికి బ్రతుకులోనికి వచ్చాడు. మరణంలో ఉన్న యోనా
మరణం దగ్గరలో ఉన్న మరణపు అంచులు మరణపు గర్భంలో ఉన్న యోన బయటకు వచ్చాడు. దయచేసి గమనించండి పిల్లరా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, దేవుడు మనల్ని ఎంతగా రూపించాడంటే, యోనని ఎట్లా రూపించాడంటే, ఆ యోన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ యోన మత్స్యపు గర్భంలోనికి వెళ్ళాలని దేవుడు తెలిసి కూడా ఆ పరిస్థితి తీసుకొని వచ్చి, దయచేసి గమనించండి ప్రియులారా, ఏ గర్భంలో నుండి అయితే యోనాను దేవుడు తీశాడో ఆ గర్భంలోని తీసుకొని వచ్చి యోనాను ప్రతిష్ఠించి యోన ప్రవక్తగా చేసి ఆ మాట వినేటట్లు చేసుకొని, మాట విననప్పుడు ఇంకొక గర్భానికి పంపించి, దయచేసి భూగర్భానికి పంపించలేదు. దయచేసి గమనించండి ప్రియులారా, మన గొప్ప ప్రమాదకరమైన విషయం ఏంటంటే కనుక మనం ఎప్పుడైతే మన తల్లి గర్భం నుండి వచ్చామో, దేవుని కొరకు ఏర్పరచబడ్డామో, స్వకీయ జనాంగము చేయబడ్డామో, మనము ఈ భూగర్భంలోకి వెళ్లే లోపు ఈ భూగర్భంలో నుండి పరలోకపు దేవుని గర్భంలోనికి మనం వెళ్ళవలసిన అవసరం ఉన్నది. దయచేసి గమనించండి, ఆ స్థితిలోనికి మనం రావాలి. తల్లి గర్భము, భూగర్భము, దేవుని గర్భం, దేవుని కడుపులో, దేవుని ఉదరంలోనికి మనం వెళ్ళాలి. ఆ స్థితిలోనికి మనం వెళ్ళాలి. దయచేసి గమనించి అట్టి స్థితి మనకి ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి యెహోవా చెప్పిన మాట ఏంటంటే, ఆయనకు నేను మొక్కుబడులను చెల్లింపక మానను. ఏమంటాడు చూడండి, నేను మొక్కుబడులు చెల్లింపక మానను అంటే, ఇంతవరకు నేను చేసిన క్రియలను బట్టి ప్రభువా నాకు ఉనికి లేదు, నాకు శ్వాస లేదు, నేను లోకం కొరకు మూర్చిల్లిపోయి నీ కొరకు నేను నిలబడతాను, మొక్కుబడు చెల్లించక మానను అని 9వ వచనంలో చూస్తా. మానను అని చెప్పే మాట చూసి, ఏ గర్భంలోనైతే యోన వచ్చాడో, తల్లి గర్భంలో వచ్చి భూగర్భంలోకి వెళ్లకుండా ఆ మత్స్యపు గర్భంలో వెళ్ళి, ఆ మత్స్యపు గర్భంలో ఏమనంటే, ఇదిగో ప్రభువా నేను ఇక నీకు మొక్కుబడులు చెల్లింపక మానను, నీకు బిడ్డగా ఉండడం నేను మానను, నీ బిడ్డగానే నేను జీవిస్తానని చెప్పిన విధానం చూసినట్లయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ లోకంలో మనకి ఎదురుగా ఉన్న, మనకు ముందున్న ఏదైనా మనము పొందుకోవాలంటే, ముందున్న వాటిని గురించి మనం ఏదన్నా దాన్ని చేరుకోవాలంటే వెనుకున్న వాటిని మర్చిపోవాలి. ఇఫ్ యూ వాంట్ టు గెట్ సంథింగ్ విచ్ ఇస్ బిఫోర్ యూ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, యూ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ సంథింగ్ విచ్ ఇస్ బిహైండ్ యూ. అందుకనే యోనా ఏమని చేశాడంటే, నాలో ఉన్న పాప జీవితం, నాలో ఉన్న పాప భీతి, పాప భయము, నాలో ఉన్న ఆ అవిధేయతను తీసివేసి, ప్రభా విధేయతతో నీ దగ్గరకు వస్తున్నాను, ఐఎమ్ లెటింగ్ గో ఆఫ్ మై డిజొబీడియన్స్, ఐఎమ్ టేకింగ్ యువర్ ఒబీడియన్స్ ఇన్ టు మై హ్యాండ్, ఐఎమ్ టేకింగ్ మై ఒబీడియన్స్ లార్డ్, ఐ వాంట్ టు బి ఒబీడియన్స్ టు నీకు నేను ప్రభా విధేయులుగా ఉండాలనుకుంటున్నాను. కాబట్టి ఇదిగో ప్రభా నా పాత జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నాను, దయచేసి మన్నించని చెప్పి మనం జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే, మనము దేవుని గురించిన ఆలోచన మనకు ఉండాలి. దేవుని గురించిన ఆలోచన మనకి ఉండాలి. నేను మొక్కుబడులు చెల్లించక మానను ప్రభువా అంటాడు. అంటే అర్థం ఏంటంటే, ఇదిగో ప్రభువా నువ్వు చెప్పిన మాటకు నేను అవిధేయత చూపించాను, నువ్వు చెప్పిన మాటకు నేను లోబడలేదు, కానీ నేను లోబడకుండా నిన్ను దూషించాను, నీ మాటకు నేను విరుద్ధంగా వెళ్ళకుండా ఇదిగో నీ కొరకు నేను ఉంటానని చెప్పి ఏం చేశాడంటే, చివరికి తన జీవితాన్ని తర్వాత ఏమైనదో మనకు తెలుసు, కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, ఇదిగో ప్రభువా నేను లోకానికి మూర్ఛిల్లబోచున్నాను, లోక ఆశలకు మూర్ఛిల్లబోచున్నాను, నాలో ఉండ నా పాప లోభాలకు, పాప ఆకర్షణలకు, నాలో ఉండ దుర్నీతికి వరకు, నాలో ఉండ సమస్త నీకు విరుద్ధంగా ఉండే ఏదైనా కూడా వాటికి నేను మూర్ఛిల్లి, ఇదిగో ప్రభువా నీ యందు నేను ఉద్భవిస్తాను, నీలో నేను నా శ్వాసను, నా ఉనికిని, నా యొక్క కాన్షియస్ను ప్రభువా నీలో తీసుకొంచున్నాను అని చెప్పి మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి యోనా వలె మనము దేవుణ్ణి తిరిగి జ్ఞాపకము చేసుకునే విధానంగా ఉండకుండా యెహోవాను స్మరిస్తూ ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి దయచేసి గమనించండి ప్రియులారా, యెహోవా యోనాను తన తండ్రి గర్భంలో నుండి లోకానికి ఒక బహుమతిగా, ఒక గిఫ్ట్గా ఇచ్చాడు, ఒక ప్రవక్త అనే గిఫ్ట్గా ఇచ్చాడు. దయచేసి గమనించండి ప్రియులారా. కానీ యోనా ఏం చేశాడు, తను ఉండవలసిన ఆ బహుమతిగా ఉండవలసిన ఆ యోనా తన జీవితాన్ని బట్టి తన సొంత నిర్ణయం తీసుకొని దేవునికి విరుద్ధంగా చేరాడు. కానీ తర్వాత ఏం చేశాడంటే, యోనా తన యెహోవా బిడ్డగా మారు మనసు పొంది రూపాంతరం వచ్చింది, దేవునికి బిడ్డగా తిరిగి కొనసాగాడు. మనం చూడాలి. దయచేసి గమనించండి, నీవు నేను కూడా ఈ లోకానికి ఒక బహుమతిగా, ఒక వరముగా ఇవ్వబడ్డాము, ఈ లోకానికి వరముగా పంపబడ్డాము. దయచేసి గమనించండి, యూ ఆర్ ఎ గిఫ్ట్ సెంట్ బై గాడ్ టు దిస్ ఎర్త్. వాట్ యు మేక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఈజ్ అ గిఫ్ట్ వాట్ యు గివ్ టు గాడ్. నిన్ను నువ్వు ఏమి దేవుని కొరకు ఏమి చేసుకుంటావో, నిన్ను నువ్వు దేవుని కొరకు ఎలా నువ్వు మలుచుకుంటావు, దేవుని బిడ్డగా ఎలా మారతావో, ఈ లోకానికి నిన్ను నువ్వు ఎలా కనపరుచుకుంటావో, దేవుని సన్నిధిలో నిన్ను నీవు దేవుని బిడ్డగా ఎలా మార్చుకుంటావో, నువ్వు దేవునికి ఇచ్చే బహుమతి. దయచేసి గమనించండి.
బహుమతిగా దేవుడి లోకానికి పంపించాడు. కానీ నీవు ఏమవుతావు అది దేవుడికి నువ్వు ఇచ్చే బహుమతి. నువ్వేమిస్తావు దేవునికి బహుమతి? నిన్ను నువ్వు ఇస్తావా? నీ జీవితాన్ని ఇస్తావా? నీ ప్రాణం ఇస్తావా? నీ సమస్తాన్ని ఇస్తావా? నువ్వు గనక నీ సమస్తాన్ని దేవునికి ఇస్తే ఇక సమస్తము నీదైపోతుంది. దయచేసి గమనించండి. ఇఫ్ యూ గివ్ యువర్ ఎవ్రీథింగ్ టు గాడ్, గాడ్ విల్ బికమ్ యువర్ ఎవ్రీథింగ్. సమస్తాన్ని దేవునికి ఇచ్చి మనము ముందు కొనసాగుదాం. దయచేసి గమనించండి ప్రియులారా, అట్టి ఆశీర్వాదంలోకి మనం వెళ్ళాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి ఒక విషయం జ్ఞాపకం చేసుకుని మనము ముగించుకుందాం. యోనా తను బ్రతికినంత కాలము యోనా నువ్వు నినివేకి వెళ్ళు అనేంత వరకు యోనా జీవితం హాయిగా ఉంది, సంతోషంగా ఉంది, ప్రవచిస్తున్నాడు, హాయిగా ఉన్నాడు. నినివేకి వెళ్ళాలంటే ఏమైపోయింది? కుదరలా. ప్రభువా, యోనా ఏం చేసిన పని ఏంటి? అవిధేయత చూపించాడు. దేవుడు తనకు గుణపాఠం నేర్పించాడు. గుణపాఠం నేర్చుకుని వెళ్ళి నినివేకు ఒక వాక్యం చెప్పాడు, మాట చెప్పాడు. ఆ మాట చెప్పడం ద్వారా ఆ పట్టణం అంతా గోనె సంచి కట్టుకొని, బూడిద కట్టుకొని, మారు మనసు పొంది, బూడిద రాసుకొని గోనె సంచి కొట్టి మారు మనసు పొంది ఊరు రాజుతో సహా ఊరు మారిపోయింది. మారు మనసు పొంది దేవునితో తిరిగారు. ఆ పని యోనాకు నచ్చల. దేవుని పని యోనాకు నచ్చలేదు. ఏంటి ప్రభువా, నువ్వు ఇలా చేస్తావని తెలుసు, అందుకే నేను ఇక్కడ నినివేకి రాలేదని మళ్ళీ దేవుడిని దెప్పి పొడుస్తున్నావు. దయచేసి గమనించండి, ఎంత ఘోరమైన ప్రమాదమైన పరిస్థితి. ఇక్కడ చూడండి, యెహోవాకు యోనా విధేయుడిగా ఉండాలి. యెహోవా చెప్పిన మాట యోనా వినకుండా అవిధేయత చూపించి, యెహోవా ఏదైతే నినివేకు చెప్పిన కార్యాన్ని చేస్తానని చెప్పిన మాటను చేయకుండా ఆ నినివేని కాపాడాడు. కాబట్టి ఏమంటే ప్రభువా, నువ్వు చెప్పిన మాట వారి మీద నువ్వు చూపించలేదే అని దేవుడి మీదనే ప్రశ్నిస్తున్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితితో చూడండి. నేను అవిధేయత చూపించి నా అవిధేయతను బట్టి దేవుడు నన్ను శిక్షించకుండా నన్ను బ్రతికిస్తే, వారు ఒక మాట విని వారి అవిధేయతను బట్టి వారు అవిధేయత చూపించకుండా విధేయత చూపిస్తే వారికి నాకు పొంతు పెడతాడు. నేను అవిధేయత దేవునికి విరుద్ధంగా వెళ్ళి దీవించబడ్డాను. వారి విరుద్ధంగా వెళ్లకుండా ఒక మాట చెప్పిన వెంటనే వారు విధేయత చూపించారు. ఎవరు గొప్పండి? అమ్మయ్యా, దేవుడు చెప్పిన మాట బట్టి, దేవుడు చెప్పిన వాక్యంను బట్టి నేను దేవునికి అవిధేయత ఉన్నప్పటికీ దేవుడు నన్ను నిర్మూలన చేయకుండా వీరి గురించి వాక్యం చెప్పమన్నారు. వీరు మాట విని వీరు నాకంటే శ్రేష్ఠులు, వీరు నాకంటే గొప్పవారు, కేవలం ఒక మాట విని దేవునికి దగ్గర అయిపోయారనే మాట అనకుండా వారి గురించి పాపం చేసి వారి గురించి గొణిగి సనిగి దేవుడిని ప్రశ్నించేవాడైపోయాడు. దయచేసి గమనించండి. తర్వాత ఏమైందో మనకందరూ బాగా తెలుసు. దేవుడు కొన్ని సూచక్రియల వల్ల ఏమైనా గుణపాఠం నేర్పించవలసింది. దయచేసి గమనించండి. అవిధేయత చూపించామా? అవిధేయతలో ఉన్నామా? దేవునికి దూరంగా ఉన్నాం. దయచేసి గమనించండి. దేవునికి దూరంగా ఉంటే దగ్గరే పరిస్థితుల్లో ఉన్నాం. దయచేసి గమనించండి. అప్పుడు యోనా చెప్పిన మాట ఏంటంటే, యోనా సంతోషంగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, నినివే పట్టణానికి వెళ్ళేంత వరకు హాయిగా ఉన్నాడు. దయచేసి గమనించండి. ఈ లోకంలో మనకి మన జీవాన్ని బట్టి మనం సంతోషంగా ఉంటే, దయచేసి గమనించండి, వీ హ్యావ్ టు బి రెడీ టు ఫేస్ దట్ డెత్ ఆల్సో. If we may be happy in life, but we also have to be happy to face the death. జీవంలో సంతోషంగా ఉంటే ఆ జీవం తర్వాత వచ్చే కార్యాలు చాలా ఉన్నాయి. ఈ లోకంలో మనం సంతోషంగా ఉండవచ్చు, సుఖంగా ఉండవచ్చు, కానీ సుఖం సంతోషాలు కొంతవరకే. పరలోకంలో వచ్చే సుఖము, పరలోకంలో వచ్చే సంతోషము, పరలోకంలో వచ్చే ఆ నిత్య సమాధానము మనకి కావాలి. ఈ లోకం సమాధానం కావాలి. దయచేసి గమనించండి. అందుకని జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం దయచేసి గమనించండి. నేను మీతో మనవి చేయటం ఏంటంటే, దేవునికి దూరంగా వెళ్ళవద్దు, దేవునికి దూరంగా పారిపోవద్దు. యూ కెన్ నాట్. దేవునికి దూరంగా మనం వెళ్ళనా మనము దేవునికి దూరంగా విడిచి ఉండలేము. వీ కాంట్ ఎస్కేప్. హౌ కెన్ వీ ఎస్కేప్ సచ్ గ్రేట్ సాల్వేషన్? అంత గొప్ప రక్షణను మనం ఎలా నిర్లక్ష్య పెట్టేద్దాము? పౌలు భక్తుడు అంటాడు, నిర్లక్ష్యం పెడితే దయచేసి గమనించండి ప్రియులారా, యెహోవా మనకి ఇచ్చిన యేసుక్రీస్తు జీవితం వల్లే మనం జీవించవలసిన అవసరమై ఉన్నాం. యోనా వల్లే దూరం కాకుండా పౌలు వల్లే ఈ లోకంలో సమస్తాన్ని విడిచిపెట్టి, మీకున్న కోపాలు, మీకున్న పాపపు కోపం, మీకున్న సమస్యలన్నింటినీ ప్రక్కన పెట్టేసి యెహోవాకు సన్నిహితులై యెహోవాకు విధేయత చూపిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుచున్నాం. కాబట్టి యోనా వల్లే పారిపోవద్దు, యోనా వల్ల దేవుని నుండి పారిపోవద్దు. కానీ అవసరమైతే ప్రతి క్షణము, ప్రతి యుగము దేవుని హత్తుకొని జీవించి తిరిగి దేవుని దగ్గరికి వెడలిపోయి తిరిగి దేవుని దగ్గరికి వచ్చే పరిస్థితి లేకుండా, నీవు నాకు సన్నిహితం కానీ నేను మీకు ఇంకా సన్నిహితం, డ్రా నై టు మీ, ఐ విల్ డ్రా నై టు యూ అని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని దేవుని హత్తుకొని జీవిద్దాం.
దేవునికి దూరంగా పారిపోకుండా విధేయత చూపించి దేవునికి మనం బిడ్డలంగా ఉందాము. ఆయన రాకడ కొరకై మనం ఎదురు చూద్దాము. ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడే సంఖ్యలో ఉన్నట్లు దేవుడు మనం దీవించాలని మనము ప్రార్థించుకుందాం. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువా, ఇచ్చిన వాక్యాన్ని నెమరు వేసుకుంటూ సహాయం చేసి వాక్యానుసారం జీవితకు మీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరునుగాక. మనదిన ఆహారం మీరు మాకు దయచేయము. మరలా అపరాధము చేసిన వారు మేము క్షమించే ప్రకారం అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనలకు తేక కింద తప్పించము. మేము రాజ్యము బలము మేము మరింత నీవిన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము చేయవలసిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నడిపించి దీవించి కాచి కాపాడను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.